హలో అండి. ఇది ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండితో మనం కొద్దిగా దిబ్బ రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీ వేసుకుంటాం. అప్పుడప్పుడు మనకు కొద్దిగా ఇడ్లీ వేసుకోవటం కుదరనప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండిలోని నేను వేసింది ఏంటంటే క్యారెట్ తురుము, కొద్దిగా అల్లం తురుము, టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 రెప్పలు చిన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకొని సాల్ట్ కలుపుకొని అందులోకి పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాగుంటాయి తింటుంటే మనకి. 2 మందపాటిగా కళాయి పెట్టేసుకొని 2 గరిటెలు వేసుకొని నిదానంగా మన సిమ్మిలో అయితే వేగాలి. గోల్డెన్ కలర్లో వస్తుంది. బాగా వేగిన తర్వాత మనం 2 వైపులు తిప్పుకున్నాక మళ్ళీ కాలిపోతే మళ్ళీ తిప్పుకుంటే చాలా సిమ్మిలో కాలితే బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికైతే నేను పుదీనాకు, కొత్తిమీర, బెల్లం వేసి చట్నీ చేశాను. కొద్దిగా రెడ్ చట్నీ కోసం మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకున్నాను. కొంచెం చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. రోజు ఇడ్లీ అంటే ఏం తింటాం, పిల్లలు కూడా తినలేరు.